జస్ట్ 15 మినిట్స్‌లో ఏదైనా రైస్ ఐటెమ్ తినాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేయండి. సో, నేనైతే ఈ వీడియోలో ఎగ్ పులావ్ చేస్తున్నాను. అయితే బిర్యానీ మసాలాస్ అన్నీ బాగా ఫ్రై చేసుకుంటూ ఆనియన్స్, మిర్చి, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, పుదీనా, కొత్తిమీర బాగా ఫ్రై చేసుకోండి. వన్స్ బాగా ఫ్రై అయ్యాక జీడిపప్పు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే జీడిపప్పు వన్స్ ఫ్రై అయ్యాక ఇప్పుడు కొద్ది కొద్దిగా మసాలాస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం కారం. ఇది బాగా రోస్ట్ అయ్యాక నెక్స్ట్ అయితే ఒక సైడ్‌కి నేను రైస్ ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను. సో, ఇదే టైంలో అయితే రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. రైస్‌ని ఏంటంటే ఆల్రెడీ మనం సోక్ చేసాం కాబట్టి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలి. ఇక్కడ నేనైతే 4 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నా కాబట్టి దీనికి మనం ఆల్మోస్ట్ 6 గ్లాస్ లేదంటే 5½ ఏసినా కూడా మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తది. సో, నేను ఆల్వేస్ ఏ పులావ్ చేసినా కూడా రైస్ ఆల్వేస్ కొంచెం రోస్ట్ చేస్తే మనకి టేస్ట్‌నెస్ అనేది చాలా బావుంటది. అండ్ రైస్ కూడా చాలా పొడి పొడిగా వస్తది. సో, నెక్స్ట్ వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్టు, సాజీరా ఇవి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో, ఒక పక్కన నేనేంటంటే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను ఆల్రెడీ. సో, ఇప్పుడు ఎగ్స్ అనేది కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేస్తున్నాను. సో, మీరు టర్మరిక్ అనేది ఆప్షనల్. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి ఫ్రై చేసేటప్పుడు. నేనైతే యాడ్ చేయట్లేదు. సో, రైస్ మనకు ఆల్మోస్ట్ 70% ఎప్పుడైతే కుక్ అయిందో అదే టైంలో ఎగ్స్ ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి దాని రైస్ పైన నీట్‌గా ప్లేస్ చేసేయండి. సో, ఇదే టైంలో నేను కొంచెం ఘీ యాడ్ చేస్తున్నాను. ఘీ యాడ్ చేసి మూత పెట్టి ఆల్మోస్ట్ ఒక 2-3 మినిట్స్ అయ్యాక మనకు రైస్ అనేది చూసారా ఎంత బాగా కుక్ అయింది. చూసారు కదా మన వేడి వేడి ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.